జై శ్రీరామ్, జై వాసవి, శ్రీమతి రామానుజాయ నమః. అడియన్ కుమారి చెయ్యార్ నుంచి మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. మనం వారం తిరుకోళూరు పెన్ పిళ్ళై రహస్యం అట్లానే మహావాక్యం నుంచి ఒక్కొక్క భక్తர்களுடைய కథలుగా తెలుసుకుంటా వస్తాము. ఇంతవరకు 54 వారం పూర్తి అయింది. ఈ వారం 55వ వారం. రామానుజర్ తిరుకోళూరుకు వస్తారు. ఆ వేళకు పెన్ పిళ్ళై ఆ ఊరుడిచిపోతామా అని బయట పోతారు. అప్పుడు అందరికి వచ్చే ఊరు నీకు పొయ్యే ఊరు అయిపోయిందమ్మా అట్లా అని రామానుజర్ ఆ బిడ్డని అడుగుతారు. దానికి ఆ అమ్మ వీళ్ళని మారి భక్తి చేస్తున్నా వాళ్ళని మారి భక్తి చేస్తున్నా అనేసి 54 వాళ్ళని ఇంతవరకు ఆ అమ్మ చూపించింది. ఈ వారం 55వ వారంలో ఆ అమ్మ ఏం చెప్తుందంటే, ఇరు కయ్యం విట్టేను ద్రౌపదియై పోలే, ఇరు కయ్యం విట్టేను ద్రౌపదియై పోలే అట్లా అనే వాక్యాన్ని రామానుజ దగ్గర ఈ పెన్ పిళ్ళై చెప్తుంది. ఇది వచ్చి మహాభారతంలో నడిచిన ఒక నిగழ்చి. మహాభారతంలో ధృతరాష్ట్రుడి రాజు ధృతరాష్ట్రుడికి 100 మంది బిడ్డలు. వాళ్ళ తమ్ముడు పాండుకు 5 మంది బిడ్డలు. ఈ దుర్యోధనుడును దుశ్శాసనుడును ఆ 100 బిడ్డల్లో 2 బిడ్డలు. వాళ్ళిద్దరూ కొంచెం నిండా కొడుமை చేయాల అట్లా అని ఒక వన్ముறை ఎన్నం ఉండేవాళ్ళు వాళ్ళిద్దరుమే. దాంట్లో దుశ్శాసన నిండా దాసి. ఆ 100 అన్న తమ్ముళ్ళ వీళ్ళిద్దరూ నిండా దాసి, మిగతా అందరమే వీళ్ళ మాట వినేవాళ్ళు. దీనిలో ఒకడు మట్టు మంచివాడు. 100 అన్నల తమ్ముళ్ళ ఒకడు మట్టు మంచివాడు. మిగతా 99 వాళ్ళల్లో దుర్యోధనుడు దుశ్శాసనుడు నిండా వన్ముறை ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పే మాట వాళ్ళకి భయపడుకుని మిగతా మొత్తం వాళ్ళని వీళ్ళ పక్క మాట్లాడతారు. అటుపక్క పంచపాండవులు 5 వాళ్ళు. వాళ్ళ 5 వాళ్ళని దైవ సంకల్పంగా పుట్టిన వాళ్ళు. ఒక్కరొక్కరును ఒక్కొక్క దేవర్களுக்கு పుట్టిన వాళ్ళు. దేవర్கள் వచ్చి మంత్రం మూల్యంగా పుట్టిన వాళ్ళు, దేవర్ ధరించి. వాళ్ళందరమే మంచి గుణాలు నిండిన వాళ్ళు. అందుగా కృష్ణుడే వాళ్ళ పక్క ఉంటారు. ఈ దుశ్శాసనునికి படிப்பறிவு ఉండదు, చదువును లేదు. అంటే నిండా మొరడడు నిండా మూర్ఘడు. ఎప్పుడూ ఆ పంచపాండవుల్ని అழிచాలనేసి ఈ దుశ్శాసనునికి దుర్యోధనునికి ఎప్పుడు చూసినా వాళ్ళ ఆ ఎన్నం పూర పంచపాండవుల్ని అழிచేవాళ్ళు. రాజ్యం పూర వాళ్ళే పెట్టుకోవాలి అట్లానే ఒక ఎన్నని చిన్న వయసు నుంచే వాళ్ళు పెంచుకుంటారు. చిన్న వయసు నుంచే వాళ్ళకి పాండవులు అంటే అవ్వదు. ఎట్లనా వాళ్ళని అழிచాలనేసి ఎంతనో ముయర్చి చేస్తారు. అన్నీ మీరి వాళ్ళు బయట వచ్చి ఇప్పుడు పెద్ద వాళ్ళుగా అయిపోతారు. ఇట్లా ఉండగా ఆ రాజ్యాన్ని ఇద్దరికి పంచుకోవాలి. అన్న తమ్ముడు బిడలుగు పంచుకోవాలి. ఆ మాదిరి ఇద్దరు సమంగా పంచుకోవాలి. పంచపాండవులు ఓ పక్కను, ఇంకో పక్క దుర్యోధనాదిగలు 100 పేరు ఇద్దరు సమంగా పంచుకోవాలి. కానీ వీళ్ళకు ఉపయోగం లేని తావుని కొంచెంగా ఇచ్చేసి ఇంతదా దీనిపై ఇయ్యను అనేసి వాడు ఒక మొరటతనంగా చెప్తాడు. వీళ్ళను దాన్ని ఏమి ఎదిరించకుండా వాడు ఏమి ఇచ్చినాడో దాన్ని తీసుకుని బయట వచ్చేస్తారు. అది మరి ఉండరు వాళ్ళు. ఆ మరి బయట వచ్చిన వాళ్ళు కృష్ణుడు మూల్యంగా, కృష్ణుడి ఉదవితోనే దేవలోక శిల్పి మూలంగా ఇంద్రప్రస్థం అట్లానే ఒక అழகான அரண்மனைని కడతారు. అంత బాగుందంట ఆ அரண்மனை. ఆ அரண்மனையில் சில తావు ఎట్లట్లనో అద్భుతంగా కట్టి ఉంటంట. అంత నుణుక్కంగా ఉండంట. ఓ తావు చూసిమింటే నీళ్ళు మారి ఉండంట. అక్కడ నడిస్తే నీళ్ళే ఉండదంట.
ఓ తావుల సాదా తరమ్మారు ఉండంట. అక్కడ నడిచేటప్పుడు జ నీళ్ళు ఉండంట. ఆ మరి వ్యత్యాసంగా అంత అద్భుతంగా కట్టి ఉండంట ఆహ్, ఆ కట్టడం. ఈ దుర్యోధనుడు వాళ్ళు 100 వాళ్ళు చెప్తిని కదా! వాళ్ళకి మామద సగుణి మేనమామ. ఆ సగుని ఒక తుணை వాళ్ళకు. ఇంకో పక్క కర్ణుడు. కర్ణుడు వచ్చి ఒక కాలంలో, ఒక సమయంలో ఆహ్, ఒక తావులో అవమానపడతాడు. ఆ అవమానంలోంచి దుర్యోధనుడు వాడిని బయట తెచ్చి, వాడికి ఒక ఒక ఊరిని ఇచ్చి, దాన్ని "నువ్వు రాజుగా ఉండు" అట్లా అని చెప్పి వాడికి ఉదవి చేస్తాడు దుర్యోధనుడు. ఆ నండ్రి కడన్ కోసరం దుర్యోధనుడు ఏది చేస్తానో అదిదా సరి అనేసి ఉంటాడు కర్ణుడు. వాడు ఇయర్కేగా మంచి గుణం ఉండేవాడు. అయినను చేరే తావు అనేసి చెప్తాం కదా! అందుదా పెద్దలు చెప్తురు. ఎ ఎవరెవరు కూడా చేరాలనో వాళ్ళు కూడా చేరాలా. నీ గుణం ఎట్లనేది నీయోడ స్నేహితుడిని పెట్టియే చెప్పవచ్చును. అట్లంతా చెప్తారు. అది మాదిరి వాడు నండ్రి విశ్వాసాని కోసరం వాళ్ళ పక్క చేరి వాళ్ళ కూడనే ఉండి, అంటే తప్పు దోవలకే పోతాడు. ఇట్లా ఉంటుంది. ఈ పాండవరుగళొచ్చి ఇంద్రప్రస్థాన్ని నిండా బ్రహ్మాండంగా, ప్రమాదంగా కడతారు. దానికి అందరినీ పిలుస్తారు. ఆ మారి వచ్చేటప్పుడు ఆ దుర్యోధనుడు, వాడు సహాకళందరూ వాళ్ళ కూడా అన్నతమ్ముళ్ళు, అదో కర్ణుడు, శకుని మరి అంతా వాళ్ళు వస్తారు. ఆ మరి వచ్చేటప్పుడు అదే నేను చెప్తిని కదా! ఒక తావుల నీళ్ళుండే మరున్న, ఓ తావుల నీళ్ళే ఉంటది. ఆ మరింతా ఉండే తావుల వాడు నీళ్ళుంది అట్లా అని చూసి భద్రంగా అడుగు పెట్టిపోతాడు. అంటే అక్కడ నీళ్ళే ఉండదు. సాదా తరగా ఉంది. ఇంకో తావుల సాదా తరగా ఉండింది. వాడు బాటి నడిచిపోతా ఉంటాడు. అక్కడ చూస్తే నీళ్ళు. వాడు అది తెలియకుండా కాలు పెట్టిన దాని నుంచి వాడు దాంట్లో కింద పడిపోతాడు. కింద పడిపోతుడు. ఆ వేళకి ఏం నడుస్తుందంటే, అక్కడ కొంచెం పైగా మాడంల ద్రౌపది, ఈ పంచ పాండవர்களுடைய మனைవి ద్రౌపది, దానోட స్నేహితుడి వాళ్ళకు కూడా నిల్చుకొని వేడికి చూస్తా అని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడుదా ఈ దుర్యోధనుడు కింద పడేదాన్ని చూస్తుంది. అది చూసిందనే పక్క 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 అని కొల్లు నవ్వేస్తుంది. వీడికి అంత ఒక ఆత్రంగా ఉంది. దీన్ని ఎట్లైనా పழி తీర్చాలని అన్ని చూసి నవ్వింది కదా! దీన్ని ఎట్లైనా పழి తీర్చే తీరుతును నేనని ఒక వెర్రిగా ఉండాడు దుర్యోధనుడు. నన్ను చూసి నవ్వింది కదా! దాన్ని పழి తీర్చాలా అట్లా అని ఒక వెర్రితనంగా ఉంటాడు. ఇది మరంతా నడుస్తుంది. వీళ్ళకి తరిసి నిలంగా మన ఇస్తిమి ఉపయోగమే లేని తావుని ఇస్తిమి అంటే దాని ఇంద్రప్రస్థం అనేసి నిండా బ్రహ్మాండ అరణ్మனை కట్టి వీళ్ళు ఎంత బాగుండారని అనేసి వాడికి అది వేరే ఇంకా కడుపు మంటగా ఉంది. వాడికి చిన్న వయసులోంచే పాండవులు అంటే అవ్వదు. దానివల్ల ఎంచి వాళ్ళు ఇంత బాగుండారు అనేదాన్ని వాడి వల్ల ఏర్చుకొనే మళ్ళీ అది వేరే ఒక కోపం ఆత్రంగా ఉండాడు. ఎప్పుడు సమయం వచ్చును వీళ్ళని పழి తీర్చుతాం అని కాచునుండాడు. దీనికి వాడికి ధూపం వేసి వాడిని తూండి విడిచేది వాళ్ళ మామ సగుణిద. ఇప్పుడు కొంచెం దినాలైంది. వాళ్ళు ఏం చేస్తారు, సగుని, కర్ణుడు, దుర్యోధనుడు, దుచాంద్రుడు నలుగురు చేరి ఒక కూటం వేసి మాట్లాడతారు. మనం ఎట్టనాది వాళ్ళని పழి తీర్చాలా, ఈ పంచపాండవుల్ని పழి తీర్చాలా, ఏం చేస్తాం, ఎట్లా చేస్తాం అట్లా అని మాట్లాడతారు. అప్పుడు ధర్ముడికి సూదాటం, అதாவது దాయాలు, అది దాయాలు ఆడేదానికి వాడికి నిండా పెట్టిన వాడిని దాయమాడని రప్పించి వాడిని తోత కొట్టి వాళ్ళకి ఇచ్చిన ఆ రాజ్యాన్ని, ఆ అరణ్మனை మొత్తం మనం పరిమితులు చేసుకోవాలా, మన ఎత్తునే వల్ల అదే సమయంలో ద్రౌపదిని అవమానం చేయాలా, దానికి ఏం చేయాలా అట్లా అనేసి ఒక ఆలోచన కూటం మాదిరి వేసి మాట్లాడి, సరే ధర్మణ్ణి దాయాలకు పిలుస్తాము అట్లా అని తలుస్తారు. అప్పుడు ఈ సగిని ఉండాడు కదా, వాడికి వాళ్ళ నాయన ఒక వరం ఇచ్చిండ్రు. దానికి వెనకాల ఒక పెద్ద కథ ఉంది.
ఆ సగునికి ఏం వరం అట్లానంటే, వాళ్ళ నాయన ఓడ ఎలుంబుగళ్ళ ఇంచి వాడు దాయకట్ట చేసి పెట్టింటాడు. అதாவது వాళ్ళ నాయననే ఆ వరం ఇస్తారు. నువ్వు ఈ దాయకట్టల్ని వేసేటప్పుడు నువ్వు ఏమి కావాలని తలిచి వేస్తే అది పన్ను. అట్లా అనే వరం ఉంది వాడికి. దాని నుంచి దాయాల్లో వాడిని జయించిన ఎవరి వల్ల మాలదు. ఇది వచ్చి ఇప్పుడు వీళ్ళు దాయాల్ని పిలుస్తాము, దాయాలాడదని పిలుస్తాము అట్లా అని తీర్మానం చేస్తారు. ఈ ధర్మర్ దగ్గర ఓ చెడ్డ అలవాటు ఏమింటే వాడికి ఈ దాయాలు సూదాటం అంటే నిండా పెట్టిన దాయాలని సాధారణంగా ఆడితే అది సాధారణంగా ఆటంగా ఉంది అంటే అది సూదాటం. అది ఎందుకు అట్లానంటే పణయం పెట్టి ఆడతారు, దుడ్డు పెట్టి ఆడేది. అది మాదిరి వస్తువుల్ని పెట్టి ఏదైనా పెట్టి ఆడేది అనేది ఆట. ఈ మరి ఒక ఆటంలో వాడికి విరుపం. ఇది మాదిరి చెడ్డ దోవలో పోయే ఆటని ఆడేదని ముందు ఒకసారికి 1000 మాటలు యోసన చేసిండాలి. వాడు ఆ దాయాలపైగా ఉండే ఆశలో వస్తాము అట్లా అనేసి 5 అన్నల తమ్ముళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు దాయాలు ఆడతారు. సగునికి ఇదా నేను చెప్ತೀನಿ కదా, ఒక వరం ఉంది అనేసి వాళ్ళ నాయన ధరించి ఒక్కొక్కసారిను వీళ్ళేం చేస్తారు, ఈ దుర్యోధనர்கள் మా సార్బుల మా మామ ఆటలాడతారు అట్లా అని చెప్పేస్తారు. వీళ్ళు పంచపాండవర్ల పక్క ధర్మర్ ఆడతారు. ధర్మర్ను సగునిను ఆపోజిట్గా ఇద్దరు ఓరికోరి ఎదురుగా ఉండి దాయాలాడతారు. దాయాలాడేటప్పుడు సగునికి ఉండే ఒక ప్లస్ పాయింట్ నుంచి వాడి గీది అడుతను అది పడతా ఉంటుంది. మొదల ఆరంభంలో తన దగ్గర ఉండే నగ పెట్టే మాదిరి, దాని వనగ కొంచెం తావుని పెట్టే మాదిరి, దాని వనగ తన రాజ్యం పురా పెడతారు ధర్మర్. రాజ్యంలో తోతిపోతారు. అంత రాజ్యం తిరిగి వాడిగే పోయి చేరిపోతాను. దాని వలగ ఆ ఇంకో ఆటంలో జయించేస్తూ రా 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 అనేసి ఓరికి ఓరి తూండి విడిచి அடுத்தது ఏం చేస్తామని తెలియకుండా అన్న తమ్ముడిని ఇంత పెడతారు. తమ్ముడు వాళ్ళందరినీ పెట్టి తిరిగి సూదాడతారు. దాంట్లో తోతిపోతారు. మొదల రాజ్యంలో మొత్తం పోయింది. ఇప్పుడు అన్న తమ్ముడు వాళ్ళందరూ ఎదురాళికి అడిమైపోయినారు. దాని వనక అంతతో గమ్మునుండింటేనే పర్వాలే, గమ్మునుండకుండా తన పెండ్లానియే పెట్టి ఆడతారు. ఆ ఆటంలో ఒక వెరి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామనే మనకు తెలియలేదు. ఆ ఒక ఎన్నం మనం ఎంత పెద్ద తప్పు చేస్తామని కూడా ఆయనకు తెలియకుండా ఆ ఆటలో ఉండే ఒక మోహంలో తన పెండ్లానియే పెట్టి ఆడతారు. ఈ మరి ఆట ఆడేదానికి పొయ్యేటి వాళ్ళు నిండా 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 యోసన చేసి ఆడిండారు. వీళ్ళొచ్చి సగుని మూల్యంగా ఆడినారు. వీళ్ళొచ్చి ఎప్పుడు వీళ్ళ కూడానే ఉండే కృష్ణుడు కృష్ణుడిని పిలిచి వీళ్ళు ఆడిండొచ్చు. ఆయన ఉండింటే ఇంత అళవుకు పొయ్యి ఉండదు. అంటే రాత తలరాత అనేది విడిది కదా. వీళ్ళు అన్ని పణయం పెట్టి 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 అన్నిట్లా తోతిపోతారు. అన్న తమ్ముడు పోడుస్తారు. అన్నీ పోయి కడసిన పెండ్లాని పెట్టి ఆడతారు. పెండ్లాని పెట్టి ఆడి తోతిపోయినవనాక కెక్కలు కొట్టి నవ్వుతారు దుర్యోధనుడును. ఆ నలుగురు వాళ్ళు చేరి అట్లా నవ్వుతారు. అట్లా నవ్వేసి వీళ్ళని అవమానం చేసేసి అప్పుడు దుర్యోధనుడు దుచ్చాదనుడి దగ్గర చెప్తాడు, రే నువ్వు పోయి ఆ ద్రౌపదియోட వెంటికిల్ని పెట్టి తర 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 తరని ఈడ్చుండ్రా అరణ్మனைకి అట్లా అంటాడు. వాడు దుచ్చాదనని వచ్చి ఎప్పుడు చూశాను తాగే అలవాటు, మూర్ఖడు, మొరడు. వాడు చెప్తే చాలు అట్లా అనేసి వాడు పరిగెత్తాడు. ద్రౌపది కెంజుతుంది, నన్ను విడిచేయండి, నేను మీకు వదిన కదా, మీకంతా ఈ ఇంటికి వచ్చిన మరుమகள் కదా, నన్ను ఈ మరింత చెయ్యకూడదు, ఓ కోడల్ని అవమానం చేయవచ్చునా, అవమతించవచ్చునా, అది ఇంత తప్పు కదా అట్లా అనేసి ఎంతనో పోరాడుతుంది, అడుగుతుంది. వాడు వినలేదు. దాన్ని రా రా అని పిలుస్తుడు. అది రాను చెప్పగానే దాన్ని వెంటిగిల్ని పెట్టి ఆ ద్రౌపదమ్మని తర 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 తరని ఈడ్చుని వస్తాడు అరణ్మனைకి. అందరు ముందరికాల
ఎంత అసింకంగా కేవలంగా మాట్లాడతారు వీళ్ళ నలుగురును. దానివల్ల తాళముడిల ఆ యమ్మ అడుగుతుంది, భీష్మరుండారే, ద్రోణాచార్యారుండారే, కృపాచార్యారుండారే, మామగారైన ధృతరాష్ట్రుండారే, మీరందరూ గమ్మునుండారే, నన్ను వీడ ఇంత అసింక పడుతాడే అట్లా అని కదరుతుంది ఆ యమ్మ. ఆ యమ్మ వచ్చి దేవుడు ఉடைய రూపం, దేవుడు ఉடைய అవతారం. అట్లా ఉండిన ఆ యమ్మని తరతరాన్ని ఈడ్చునొచ్చి ఆ సభలో, అதாவது అందరూ కూడి ఉండే ఆ సభలో ఆ మాదిరి చేస్తాడు. అది ఈడ్చునొచ్చింది కాకుండా దానిடைய చీర కొంగుని పెట్టి ఈడుస్తాడు. దాన్ని నిర్వాణంగా చేసి అవమతించాలా అనేసి చీరని పెట్టి ఈడుస్తాడు. అది 2 చేయి పెట్టి ఆ చీరని గట్టిగా మూసుకొని, మీరంతా నన్ను కాపాడకూడదా, మీరు ఇంత పెద్దవాళ్ళు ఉండారే, మీరంతా కాపాడకూడదా అనేసి ఊరోటిగా అడిగి 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 కదరుతుంది. ఈ ఇల్లుని నమ్మి, ఈ కుటుంబాన్ని నమ్మిదానే నేను వస్తుని, మీరంతా నన్ను ఇట్లా అవమానం చెయ్యొచ్చునా, మీరందరూ గమ్మునుండారే, మీరు ఎవరు మాట్లాడరా అట్లా అని కెంచుతుంది, కదరుతుంది. దేనికి బదిలేదు. ఆ చేసిన తప్పు ధర్మర్ కదా, ఆయన వచ్చి ఎదిని పెట్టి ఆడాలని ఒక మొర లేకుండా పెండ్లాన్ని పెట్టి ఆడినారు. పెండ్లాన్ని పెట్టి ఆడినప్పుడు తోతిపోయింద నుంచి ఎవరి వల్ల ఏది మాట్లాడను మాళ్ళ. అందరూ అమైదిగా చూడని మాళగుండా కండ్లు మూసుకొని అందరూ కూర్చొని ఉండారు. ఈ అమ్మ కదురుతుంది. 2 చెయ్యి నిన్ను తన కొంగుని గట్టిగా పట్టుకొని మూసుకొని కదరుతుంది. ఏది పలన లేదు. వాడా పట్టి ఈడుస్తాడు. వాడు మొరడడు, మూర్ఖుడు. వాడు బలానికి ఈమె వల్ల ఈయనే మాళ్ళ. అయ్యో నా వల్ల మానలేదే, నేనేం చేస్తును అట్లా అనేసి ఒక చెయ్యిలో కొంగుని పెట్టిని, ఇంకో చెయ్యిని తూకి ఎవరైనా నన్ను ఇక వదగరా, ఎవరైనా నాకు కాపాడరా నన్ని అట్లా అని కెంజి కదరుతుంది. ఏమీ పలన లేదు. ఒక కట్టం అయిపోతుంది. దీనికి పైగా నా వల్ల తాళనే ముడిదు, వాడు కూడా పోరాడని మానలేదు, నేను ఒక కట్టం వచ్చేస్తుంది. అప్పుడు దీనికి పైగా ఏం నడుస్తాను సరైనసి 2 చెయ్యి ఎత్తి అట్నే తలకు మీద గోవిందా కృష్ణ ద్వారకాధీశ నారాయణ నువ్వాదు నన్ను కాపాడవా, నువ్వు కూడా నన్ను విడిచేస్తువా, నన్ను కాపాడు, నువ్వే గతి, ఇంకా నాకు వేరే గతి లేదు, నువ్వుదా నాకు గతి, నువ్వే నన్ను కాపాడు అనేసి 2 చెయ్యిన పైకి తూకి గోవిందా కృష్ణ అట్లా అని కదరుతుంది. ఆ కదరలు వినిన ఆ క్షణం కృష్ణుడు అక్కడ నుంచి అట్లనే ఆ అమ్మకు చీరల్ని ప్రసాదిస్తాడు. ఆ దుశ్శాసనుడు ఆ చీరని పట్టి ఈడ్చినప్పుడు ఆమె అంత పోరాడింది. ఇప్పుడు ఏమైంది అంటే కృష్ణరుడి ఆశీర్వాదంలో ఆ చీర పట్టి ఈడిను చీర వస్తానే ఉంది. ఇంత అంత కాదు, ఆ వాడే మొరడడు, మూర్ఖుడు, నిండా బలశాలి. వాడికే ఈడ్చి 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 ఆ చీర నీ వల్ల కాలేదు. అట్లనే ఒక ఘట్టంలో మయకం వచ్చి పడిపోతాడు. అంత அளவுக்கு ఆ చీర పెరిగి 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 వస్తుంది. ఆ సమయంలో ఆ అమ్మ ఏం చెప్పింది, కృష్ణ గోవింద నువ్వే నాకు అభయం, నువ్వాదు నన్ను రక్షించు, నేను అందరినీ నమ్మి తినే, ఎవరు నాకు చెయ్యలేదే, నువ్వుదా నన్ను కాపాడాలా, నువ్వే నాకు అభయం అట్లా అని చెప్పిందోనే కృష్ణుడు వచ్చి కాపాడినారు. దీంట్లో నుంచి మనం ఏం తెలుసుకుంటామంటే చరణాగతి గురించి తెలుసుకుంటాం. ఆ చరణాగతి అట్లాన్ని దానికి మొదలు ఏం చేసింది ఆ యమ్మ, ఒక 2 చెయ్యిల చీరని గట్టిగా పెట్టుకుని తన్నుடைய ముయర్చీల తనమల్ని కాపాడుకోవాలా అని పోరాడింది. దాని వెనక ఒక చెయ్యి తూకి మీరంతా నన్ను కాపాడకూడదా, మీరింత పెద్దలుండారే, మీరు ఎవరు నాకు ఒదగరా, నా పక్క ఎవరు మాట్లాడరా, ఈ రాజ్యంలో ఉండే మిమ్మల్ని నమ్మిదనే నేను వస్తుని,
ఒక అబలై కదా, నన్ను ఇట్లదా చేస్తారు, అవమానం చేస్తే చూస్తారే అట్లా అని కదరుతుంది. అప్పుడు ఒక చేయి తూకి అందరినీ చూపించి అడిగి కెంజి చేస్తుంది. అయినా ఎవరు ఆ యమ్మ పక్క మాట్లాడలేదు. దాని వెనక ఎవ్వరిని నమ్ముతానో ఫలం లేదు. మొగుళ్ళని నమ్మి ఫలం లేదు. ఇక్కడ రాజ్యంలో ఉండేవాళ్ళు ఎవరిని నమ్మి ఫలం లేదు. అట్లా అని అప్పుడు తన 2 చెయ్యిని తూకి, కృష్ణ నువ్వే నాకు అభయం, గోవిందా నువ్వే నాకు అభయం అట్లా అని కూక్కురలిచ్చి కదరి ఏడుస్తుంది. ఆ క్షణం కృష్ణుడు కాపాడతారు. దీంట్లోంచి మనం ఏం తెలుసుకుంటాము అట్లంటే, ఒక శరణాగతిని అది చేసేటప్పుడు దేవుడి మీద పరిపూర్ణ నమ్మకం పెట్టి ఆయన మనల్ని కాపాడుతురు అనే దాంతోనే అట్లనే ఉండాలి. దీంట్లో సరే ఆయన కాపాడుతారో కాపాడరో, వీళ్ళని కొంచెం అడిగి చూస్తాం, వాళ్ళని కొంచెం చూస్తాం, వాళ్ళని కొంచెం నమ్ముతాం, వీళ్ళని కొంచెం నమ్ముతాం అని ఇంకొక దిశలో మన మనసుని తిప్పనే కూడదు. పూర్ణ శరణాగతిగా ఉండాల మన శరణాగతి చేసేటవాళ్ళు. ఆ శరణాగతి చేసేటప్పుడు పరిపూర్ణంగా పెరుమాళ్ళని నమ్మి, నువ్వే చరణం పరమాత్మ, నువ్వే నన్ను కాపాడు అట్లా ఆయనతో ముழுமைగా ఐక్యమైపోవాలి. మనసుని పూర్తిగా ఆయన దగ్గర ఒప్పగిచ్చేవాళ్ళ. ఆ మారి చేసే ఆ క్షణం దేవుడు మనల్ని కాపాడుతుడు అట్లాంటిదని మనం ఈ విషయం మూలంగా తెలుసుకుంటాం. ఇంకో ఒక పెద్ద విషయం దీంట్లో ఏమింటే, ఆ కాలం పెద్దలు చెప్తురు, ఆడవాళ్ళంతా పక్కపక్కని నవ్వకూడదు అట్లా అంటారు. అప్పుడు మనకు తెలీదు ఎందుకు వాళ్ళు మరంతా చెప్తారు అట్లని. మగవాళ్ళు మట్టుకు నవ్వచ్చు, మనం నవ్వకూడదు అట్లంతా కూడా తలుస్తారు అందరూ. ఆ సూక్ష్మంగా ఇదింత చెప్పకుండా చెప్తురు. ఏమీనంటే, ఆడది వీటి నవ్వినప్పుడుగా వాడికి అంత కోపం ఆత్రం వచ్చి, ఆ ద్రౌపదమ్మ నవ్విన దాని నుంచిదా దుర్యోధనుడికి అంత కోపం వచ్చింది. అంత కోపం వచ్చిన దానించిదా అంతా పెద్ద సభయిలా అందరూ ముందరికాల దాని చీరని పెట్టి అవమానం చేయమన్నాడు. దాని తూకునొచ్చి నా మడిలో కూర్చోబెట్టు అట్లా అనేసి ఆత్రంగాను ఆవేశంగాను మాట్లాడతాడు. దానికి కారణం మొత్తమే ఆ యమ్మ పక్కని నవ్వింది. అందుకుదా అక్కం పక్కన చూసి ఎదిగా ఉంటాను, ఆడవాళ్ళు కొంచెం అడక్కంగా ఉండవలే, నవ్వేది కూడా ఒక పున్సిరిప్పుదా నవ్వాల, సర్దు వేసి నవ్వకూడదు అట్లా అనేది దీంట్లో మనం తెలుసుకుంటాం. ఈ భారతం రామాయణం అట్లానే విషయంలో வாழ்க்கை వాడేదానికి ఉండే విషయాలు దండిగా చెప్తారు. ఓ నవ్వే దాంట్లో కూడా ఒక ఒழுங்குముறை ఉండాలా అట్లా అనేదింతా మనం దీంట్లో తెలుసుకోవాలి. పక్కని నవ్విన దాని నుంచి ఎంత పెద్ద வாழ்க்கைలో ఎంత అవమానపడేసింది ఆ యమ్మ. ఇన్ని దీంట్లో నుంచి ఆ నవ్విన దాంట్లో నుంచి ఎంతెంత పెద్ద విషయానికి ఎత్తుకుపోయి ఉడిచేసింది. మహాభారత పోర్ వరకు పోయి ఎక్కడెక్కడనో పొడిచింది. దానికిదా అందరిమే కొంచెం ఆడవాళ్ళంతా పొందుగా ఉండవలే. ఇంత మరి ఆ యమ్మ పొందికదా ఉండింది అంటే నవ్వింది వచ్చి పక్కని నవ్వింది. ఆ మాదిరి சில సమయంగా మన సందర్భంగా చూసి ఓ తావుని చూసి మన నవ్వేదని కూడా చూసిదా చెయ్యాలనే ఒక విளக்க ఉరేదా మనం దీంట్లో తెలుసుకుంటాం. ఈ విషయాలన్నీదా ఆ తిరుకోళూరు పెన్ పిళ్ళైరారు ఆ యమ్మ రామానుజర్ దగ్గర చెప్పి, నేను ఈ మాదిరి వైతమానిది పెరుమాళ్ళే, నువ్వే నాకు అభయం, నువ్వే నన్ను కాపాడు అట్లాని పరిపూర్ణంగా నేను శరణాగతి చేసిన. లేదే స్వామి, అంత పక్వమైన మనసు నాకు లేదే. నేను అంత శరణాగతి చేసింటినంటే ఆ పెరుమాళ్ నన్ను ఉడిచి ఉంట్రా, కండిపుగా నన్ను కాపాడి ఉంట్రే. నాకు అంత మాత్రం తెలియలేదే, నే ఆ మరి నడుచుకోలేదే అట్లా అని చెప్పి రామానుజ దగ్గర అల్లాడుతుంది, పొలంబుతుంది ఆ యమ్మ. మనం కూడా ఈ భారతం, మహాభారతం, రామాయణం, భాగవతం దీంట్లో వచ్చే విషయాలంతా మనసులో ఎత్తుకొని మనం ఎట్లా మొరైగా வாழ்ந்தாవులే అట్లా అని తెలుసుకుని దానికి తగిన మారి వాడేదానికి ఆరంభించావుల. ఏ తావులో ఎట్లెట్లా నడుచుకోవాలా అట్లా అనేదన్నీ తెలుసుకోవాలి.
అన్నీ తెలుసుకొని ఎట్లా నడుచుకోవాలో అట్లా నడుచుకుంటామా. జై శ్రీరామ్.